డాక్టర్ కాల్ చేస్తున్నారేంటి? హలో డాక్టర్ చెప్పండి. ఐశ్వర్య, ఆర్ యూ బిజీ? మాట్లాడొచ్చా? చెప్పండి డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయా? నా బిడ్డ పుట్టేంత వరకైనా నేను ప్రాణాలతో ఉంటాను కదా? క్యాన్సర్ నన్ను కమ్మేయకుండా కాపాడకపోయినా నా బిడ్డని కళ్ళారా చూసేంత వరకైనా నన్ను బ్రతికించండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. మహికి పెళ్లి చేసి నా బిడ్డ కమ్మనిచ్చి నేను శాశ్వతంగా దూరం అయిపోయినా పర్వాలేదు. మహి 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 ప్లీజ్, మహి 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 ప్లీజ్ నా మాట విను మహి, ప్లీజ్ మహి మహి నేను చెప్పేది విను మహి 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 నా మాట విను మహి. మహి నువ్వు విన్నది నిజం కాదురా, నేనేదో కావాలని. రే మహి నేను చెప్పేది వినరా ప్లీజ్, నేను కావాలని అలా చేయలేదు. నిజం దాచిపెట్టి నేను నువ్వు ఎంత హింసించుకున్నావు బంగారు. నన్ను వదిలేసి నువ్వు దూరం అయిపోతే మహి నేనలా బతుకు బంగారు. రే మహి నువ్వు నేను లేకపోతే మన బిడ్డ అనాథైపోతుందిరా. అందుకని చంద్రముఖి నా లైఫ్ లో పెట్టి నన్ను బిడ్డ చూసుకోవడానికి అయ్యో ఆలోచించు బంగారు. మహి నా మీద కోపడ్డా చంద్రముఖిని పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను, కానీ కానీ నేను ఓడిపోయానురా, నేను ఓడిపోయాను. నీ ప్రేమ ముందు, ఆ దేవుడు ముందు, జీవితంలో అన్ని చోట్ల నేను ఓడిపోయానురా, ఓడిపోయాను. లేదు బంగారు, నేను నిన్ను బతికించుకుంటాను, నేను బ్రతికించుకుంటాను. ఎంత ఖర్చు అయినా పర్లేదు బంగారు, నేను బతికించుకుంటాను. దీనికి ట్రీట్మెంట్ లేదురా. హలో డాక్టర్. మహి? అవును డాక్టర్, మహినే. ఐశ్వర్యకి క్యాన్సర్ అన్న విషయం మీరు కూడా ఎందుకు చెప్పలేదు డాక్టర్? ఆ విషయం చెప్పకపోయినా తనను బతికించుకునే అవకాశం ఉందని చెప్తున్నాను.
ఏం డాక్టర్ మీరు అనేది? అవును మహి, ఏ బిడ్డ కోసమైతే తను తప్పిస్తుందో ఆ బిడ్డే ఐశ్వర్యను బతికిస్తుంది. నిజంగానా డాక్టర్? నా బంగారాన్ని కాపాడడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఉంది. బిడ్డ బొడ్డు పేగులోని స్టెమ్ సెల్స్తో తల్లికి వైద్యం చేయొచ్చు. అయితే తల్లి బిడ్డల బ్లడ్ గ్రూప్ ఒకటే అయ్యుండాలి. అప్పుడే ఆయుష్ పోసే అవకాశాలు ఎక్కువ. కానీ బిడ్డ పుట్టేదాకా ఏమీ పూర్తిగా చెప్పలేం. అప్పటిదాకా టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి. నేను చూసుకుంటాను డాక్టర్. ఆయుష్ని నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మహి మహి బంగారు, నువ్వు నాకు దూరం కావు బంగారు. కానివ్వను కూడా. డాక్టర్ ఏమన్నారు? నేను బతికే ఛాన్స్ ఉందన్నారా? నువ్వు మన బిడ్డకి జన్మనివ్వకపోయినా కానీ మన బిడ్డ మళ్ళీ నీకు పునర్జన్మిస్తున్నాడు బంగారు. వాడిని నీ రుణం తీర్చుకుంటాడు బంగారు. రే, నేను ఎప్పటి వరకు ఉంటానో తెలియదు. అప్పటిదాకా ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియనివ్వకూడదు. ఈ బాధ ఇంకొకరు పడకూడదురా, పడకూడదు. బంగారు, బంగారు. నీకేం కాను బంగారు, నేను కాపాడుకుంటాను. నిన్ను వదులుకోను బంగారు. ఐ లవ్ యూ బంగారు. ఐ లవ్ యూ సో మచ్. ఈ టాబ్లెట్స్ వేసుకుని ఈ పాలు తాగండి. ఇన్ని పాలా? నేను తాగాలా? నా వల్ల కాదు. సగం తాగితే మిగతా సగం ఎవరు తాగుతారు? సరే, ఎన్ని తాగుతారో అన్ని తాగండి. ముందు ఈ మందులేసుకుని పడుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. త్వరగా పడుకోండి. నాకేమైనా కావాల్సి వస్తే నేనుంటాను. పర్వాలేదు దేవాగారు, నేను పక్క రూంలోనే ఉంటాను కదా. పార్వతి కేకేస్తే వచ్చేస్తాను. అవసరమైతే నన్ను పిలవండి. మేడం, పాలు తాగండి.
మేడం తాగండి. ఆ కేక చావుకు సంబంధించింది. ఈ రోజుతో ఇది ఫినిష్ అయిపోతుంది. చాలు. పడుకోండి. నాకు నిద్ర రావట్లేదు. ఒక పాట పాడొచ్చు కదా, నేను పడుకుంటాను. బా, ఇది ఎప్పుడు పడుకుంటుందో, ఆ దేవ ఎప్పుడు బయటకొస్తాడో తెలియట్లేదు. బాంబు పేలుద్దామంటే ఇంకా ఏమైంది? దాహంగా ఉందా? ఒక నిమిషం. తాగు. తాగు. అయ్యయ్యో, నేను తాగిన పాలిచ్చానా? పర్వాలేదు, మీరు పడుకోండి. నువ్వెక్కడ పడుకుంటావు? గది బయట పడుకుంటాను. మీకేమన్నా అవసరం అయితే అందుబాటులో ఉంటాను కదా. గుడ్ నైట్. ఈ పువ్వులు వాడిపోవు కదా? వాడిపోవు. పడుకోండి.
బిడ్డా దేవా గదిలో నుంచి బయటకొచ్చాడమ్మా. దాన్ని చంపేయ్. ఇప్పుడు చంపేస్తాను బిడ్డా, నువ్వు దూరంగా పో. అలాగే అమ్మా, 2 నిమిషాల్లో పనవ్వాలి. రే కుమ్ముడు, ఫోన్ ఇరా. ఆ, అమ్మా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందమ్మా. ఏందిరా కథలు పడతా ఉంటావా? తోని సంపాలా. ఆ ఫోన్ నుండి రింగు పోతేనే ఆ బాంబు పేలది సస్తాదిరా. ఇప్పుడే ఛార్జింగ్ పెడతానమ్మా. ఇప్పుడు ఛార్జింగ్ అయిపోవడం ఏందిరా? పెట్రా, పవర్ బ్యాంక్ లో పెట్టు. ఏమైందమ్మా? ఒక్క నిమిషం తల్లి. ఇప్పటిదాకా వాడేం చేస్తున్నాడు? ఆ మాత్రం అలర్ట్ గా లేని వాడిని నీ పక్కన ఎందుకు పెట్టుకున్నావమ్మా? ఆ, అయిపోయింది బిడ్డా, 5 నిమిషాలు. 5 నిమిషాల్లోపు ఛార్జింగ్ పెట్టేస్తాడు. సరే. పార్వతి మనసు ఆ పూల మీదకు మళ్ళింది. ఆ పూలు వాడిపోతే పార్వతి మనసు నొచ్చుకుంటుందేమో. ఆ, ఒరే కుమ్ముడు, అమ్మా ఛార్జింగ్ ఎంతుంటే అంత ఇక్కడ ఈరా. ఒక్క ఫోన్ రింగు పోతే సాల్రా, బాంబు పేలిపోతాది. ఇక్కడి తొందరగా ఈరా ఫోను.